నమస్కారం, జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో టీడీపీ కూటమి అభ్యర్థులకు పెరుగుతున్న ఆదరణ. కూటమికి మద్దతు తెలియజేసిన ఐటీ కంపెనీల ప్రతినిధులు, హోల్సేల్ మర్చెంట్స్ అసోసియేషన్ నాయకులు. పెందుర్తి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అదీప్ రాజు సతీమణి శిరీష ఎన్నికల ప్రచారం. అదీప్ రాజును మళ్లీ గెలిపిస్తే పెందుర్తిని మోడల్ సిటీగా మారుస్తారని భరోసా. జీవీఎంసీ 89వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు. వైసీపీ పట్ల వ్యతిరేకత, చంద్రబాబు పట్ల నమ్మకమే కూటమి విజయానికి సోపానమని స్పష్టం. మహిళా సాధికారతకు స్వయం సహాయం చేసిన అరకు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. తన సెక్యూరిటీగా మహిళా బౌన్సర్స్లను నియమించుకుని మహిళల సంక్షేమానికి పెద్దపీట. ఉత్తరంలో వైసీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తల సందడి మధ్య ప్రచారాన్ని కొనసాగిస్తున్న స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. తనను గెలిపించి జగన్కి మరో అవకాశం కల్పించాలని ఓటర్లకు విజ్ఞప్తి. విశాఖ కూటమి అభ్యర్థులకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. అటు ఐటీ ఉద్యోగులు, ఇటు వ్యాపారవేత్తలు మీ వెంట మేమున్నాం, మీ గెలిపే మా ధ్యేయంగా అంటూ భరోసా కల్పిస్తూ మద్దతు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎంపీ, ఎమ్మెల్యేలు అభ్యర్థులకు ఐటీ కంపెనీ ప్రతినిధులు, విశాఖ హోటల్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నగరంలో 2 హోటల్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థులు వెలగపూడి రామకృష్ణ బాబు, గణబాబు, పల్లా శ్రీనివాసు, వంశీకృష్ణ, విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. సందర్భంగా వారు కూటమి అభ్యర్థులకు మద్దతు తెలియజేశారు. అనంతరం శ్రీభరత్, వంశీకృష్ణ, పల్లా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నం హోటల్ అసోసియేషన్ కల్పిస్తూ వారిని ఈ సభ నడిపించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాను. మేము నమస్కారం అండి. నేను నా ప్యాంప్లెట్ ఈ ప్రభుత్వం సృష్టించింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మేము గవర్నమెంట్ మనం ఇంకా యాజ్ అ పార్టీ వీఆర్ ఆల్వేస్ ప్రో డెవలప్. రకరకాల బెనిఫిట్స్ ఈ ప్రాంతంలో ఉంటాయండి. సో మీ సపోర్ట్ అడగడానికి వచ్చాం. కానీ తప్పకుండా అంతా బాగా జరిగి మీ అందరూ కాకపోయినా మీతో ఉన్న ఇంపార్టెంట్ మెంబర్స్ నెక్స్ట్ ఏంటి కూడా నేను మిమ్మల్ని చేసి చేస్తాను, ఇంకెట్లా చేయాలి, ఇంకెట్లా బాగా చేయాలి అని. అండ్ సార్ థ్యాంక్ యూ సార్. అలానే లేకపోతే ఎవరు కూడా చాలా కష్టం. ముఖ్యంగా మీడియాలో మంచి ఐడియా ఉంది, విశాఖపట్నాన్ని ఎలా తయారు చేయాలో బాగా చదువు. నేను మంటలు విశాఖపట్నంలో ఎప్పుడూ జరగల. ఒక్క నా నియోజకవర్గంలో 9-10 జరిగినాయి. తప్పకుండా కూడా ప్రయత్నం చేస్తాం. మీరు సైట్ కూడా అడిగారు, మీరు మార్కెట్ దగ్గర గవర్నమెంట్ రేట్గా అడిగారు కాబట్టి, మీరు ధర్మంగానే అడిగారు కాబట్టి సాధ్యమైనంత వరకు అవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అందరం కూడా కృషి చేస్తున్నాం. మినిమం 50,000 ఉద్యోగాలన్నా పర్యాటకంగా మనం విశాఖపట్నం ఎప్పుడైతే అభివృద్ధి చేస్తామో హోటల్ అసోసియేషన్ కూడా బాగా పెరుగుతుంది, దానికి అనుగుణంగా పెరుగుతుంది. వాళ్ళకి అనుకూలమైన పాలసీస్ అంటే రాత్రి 12 గంటల దాకా ఆపరేట్ చేయొచ్చు అని రూల్ ఉన్నా సరే వాళ్ళు అమలు చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళని మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కేటగిరీలో కూడా వాళ్ళని గుర్తించమని అడిగారు, అది కూడా టేకప్ చేస్తూ ఉన్నాము. అది కాకుండా వాళ్ళకి వాళ్ళ హోటల్ అసోసియేషన్ కోసం ఒక భవనం కట్టుకోవడానికి కొంత భూమి కూడా గవర్నమెంట్ రేట్లో కేటాయించమన్నారు, అది కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తులో చేస్తాను. ఓవరాల్ చెప్పింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహానగరాల్లో విశాఖపట్నం ఒకటిగా తీర్చిదిద్దాలనేది నా లక్ష్యం, మా లక్ష్యం. ఆ విధంగా మేము పనిచేయాలి అంటే దాంట్లో హోటల్స్, మర్చెంట్స్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అసోసియేషన్, హోటల్ అసోసియేషన్ వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే 12 గంటల వరకు హోటల్స్ అలౌ చేస్తే ఇండస్ట్రీ డెవలప్ అవ్వడానికి బాగుంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అంత వెసులుబాటు కల్పించలేదని, సో మీరు కల్పిస్తే బాగుంటుంది అనేది ఇది ఖచ్చితంగా మంచి విషయమే. మేము రేపు అధికారంకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని 12 గంటల వరకు హోటల్స్ ఉండేటట్టుగా మేము మా ప్రయత్నం చేస్తామని చెప్పేసి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగిందండి. ఆలోచించగలగాలి. సో ఈ కోణాలన్నింటినీ కూడా పరిశీలించి మేము రేపు అధికారంకి వచ్చిన తర్వాత ఆ సెక్టర్ని ప్రోత్సహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మమ్మల్ని పిలిచి
ఈ ఆత్మీయ సమావేశంలో పిలిచి మమ్మల్ని ఆదరించినందుకు గాను వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. వారి యొక్క మద్దతును మేము కోరడం జరిగింది. ఖచ్చితంగా అందరూ కూడా సానుకూలంగా స్పందించారు. వాళ్ళందరి మద్దతు ఉమ్మడి అభ్యర్థులకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయింది. ఏదో ఇంట్లో కూర్చొని బటన్ నొక్కునే కార్యక్రమం తప్ప ఈ రాష్ట్రంలో బిజినెస్ చేసుకునే వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఎంప్లాయీస్ పరిస్థితులు ఏంటి, అసలు యువతకి ఎంప్లాయ్మెంట్ ఉందా లేదా, కొత్త కొత్త హోటల్స్ వస్తున్నాయా, కొత్త కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయా, ఎటువంటిది లేకుండా నేను ఏదో ఇంట్లో కూర్చొని బటన్ నొక్కున్నాను అనేది ఒక విధానం పెట్టుకొని ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు. కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా, ఉద్యోగస్తులందరూ కూడా ఇవాళ చిన్న స్థాయిలో చిన్న తోపుడు బండ్ల వ్యాపారస్తులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఈ ఇబ్బందులన్నీ పోవాలంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మారాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయ్యారు. ముఖ్యంగా విశాఖపట్నం అన్నది ఒక అద్భుతమైనటువంటి ప్లేసు. ఈ ప్లేసులో ఒక టూరిస్ట్ హబ్బు. ఈ టూరిస్ట్ హబ్కి ఇప్పుడు 11:30కే ఈ హోటల్స్ కానీ షాపులు కానీ ముగించే పరిస్థితి ఉంది. నేనైతే చెప్తా ఉన్నా, ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వం రాబోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క మద్దతు, మోడీ గారి యొక్క మద్దతుతో ఒక అద్భుతమైన పరిపాలన సాగబోతూ ఉంది. విశాఖపట్నానికి ఒక మహర్దశ పట్టబోతూ ఉంది. ఈ విశాఖపట్నంలో ఖచ్చితంగా వాళ్ళు 12 అన్నారు. నేనైతే 1 గంట వరకు ఇవాళ టైమ్స్ అన్ని మారిపోయాయి, కల్చర్ మారిపోయింది. దానికి అనుకూలంగా లైఫ్ స్టైల్ మారింది. కాబట్టి దానికి అనుకూలంగా మనం కూడా మారాలన్నది మా ఉద్దేశం. కాబట్టి 1 గంట వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్మిషన్లు అన్నిటికీ ఉండాలన్నది మా ఉద్దేశం. ఆ విధంగా ఇస్తాం. పెందుర్తి నియోజకవర్గం కోటనరవ 88వ వార్డులో వార్డు అధ్యక్షులు దాడి నూకరాజు వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజు సతీమణి శిరీష ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శిరీష, దాడి నూకరాజు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి రేపు జరగబోయే ఎన్నికలలో విజయానికి నాంది అని తెలిపారు. పార్టీలకు కులాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని, అటువంటి నాయకుడే మళ్లీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఈ ప్రచారంలో మల్ల రమణ, మల్ల నూక అప్పారావు, సతీష్, రమేష్, నాయుడు తదితరులు పాల్గొన్నారు. రేపు మార్నింగ్ 7:30 కల్లా పెట్టా, 8 7:30 పెట్టాలి మీకు. ఈరోజు నేను నర్వా ప్రచారానికి వచ్చాను. ఇంటింటి ప్రచారం చేశాను. అందరూ కూడా చాలా మంచిగా వాళ్ళ ఆడపిల్ల ఇంటికి వస్తే ఎలా ఆశీర్వదిస్తారో అలాగే అందరూ బుట్టు పెట్టి హారతులు ఇస్తూ వాళ్ళకి హద్దుకొని నన్ను చాలా మంచిగా ఆస్వాదించి, అమ్మ మేమంతా కూడా జగనన్న వైపే ఉన్నాము, మేము మంచి మెజార్టీతో జగనన్నని అదీప్ రాజు గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి, ముచ్చల్లాయుడు గారిని ఎంపీ గారిని కూడా గెలిపిస్తామని చెప్పేసి నాకు భరోసా ఇవ్వడం జరిగింది. దానికి చాలా ఆనందంగా ఉంది. నేను అదేవిధంగా మన వార్డు అధ్యక్షుడు నూకరాజు గారు కానీ, దాడి నూకరాజు గారు కానీ, మల్ల రమణ గారు, అప్పారావు గారు, సాయి గారు, రమేష్ గారు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని వాళ్ళ భుజాల మీద వేసుకొని చాలా విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారు. ఇదంతా కూడా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా అదీప్ రాజు గారిని మంచి మెజార్టీతో గెలిపించమని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. అందరికీ నమస్కారం. పెందుర్తి నియోజకవర్గం 88వ వార్డు అన్నంరెడ్డి అదీప్ రాజు గారు, సత్యమైన రాంపాల్ సర్పంచ్ గారు, మన శిరీష మేడం గారు ఈరోజు 88వ వార్డులో కోటనరలో ప్రతి డోర్ టు డోర్ తిరిగి ఎమ్మెల్యే గారికి ఓటు వేయమని, ఎంపీ గారికి ఓటు వేయమని ప్రచారం చేశారు. అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే గారు అదనగిరి, ఎదులరవ, గంగవరంలో డోర్ టు డోర్ తిరిగి అక్కడ కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ 88వ వార్డులో గతంలో మేము 3,700 ఎమ్మెల్యే గారు మెజార్టీ ఇచ్చాం. ఈసారి కంపల్సరీగా 4,000 మెజార్టీ ఇస్తామని సభాముఖంగా చెప్తున్నాం. ఎందుకంటే జనాలు జగన్మోహన్ రెడ్డి పథకాలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ చెంది, ఎందుకంటే ఈ పార్టీ ఆ పార్టీ చూడకుండా మేము ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చాం. అదేవిధంగా మాకు ఎదుల రోడ్డు కానీ 8 కోట్లు శాంక్షన్ చేసిన గతంలో 20-30 సంవత్సరాలు పెట్టి ఇబ్బంది పెట్టి రోడ్డు అన్నమయ్య అదీప్ రాజు వల్ల మాకు ఆ రోడ్డు కూడా మా వార్డుకి రావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా 88వ వార్డులో ఎక్కువ నిధులు కేటాయించిన అదీప్ రాజు గారికి
ఎంపీ సత్యవతం గారికి ఇప్పుడున్న 3 ముఖ్యమంత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకున్నాను. జై జగన్. జై జగన్. ప్రభుత్వంపై వ్యతిరేకత ఎన్డీఏ కూటమి విజయానికి నాంది అని తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి పీజీవీఆర్ నాయుడు గణబాబు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 89వ వార్డు కార్విల్ నగర్లో తెలుగుదేశం పార్టీ వార్డు కార్పొరేటర్ దాడి వెంకట రమేష్ ఆధ్వర్యంలో ప్రచారం కొనసాగింది. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో మొట్టమొదటి హామీ మద్యపానం నిషేధం, సిపిఎస్ రద్దు, అలా చెప్పుకుంటూ పోతే 80% పథకాల అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో అభివృద్ధి సంక్షేమం జరగాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు విజయ, పెప్సీ రామన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అపూర్వమైనటువంటి స్వాగతం మీరు చూశారు. ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత కనబడుతుంది స్పష్టంగా. ఏదైతే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి చర్చించుకుంటున్నారు. రానున్న రోజుల్లో కూడా మరలా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలో రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఏ రకమైనటువంటి ఈ ఆదరణ చూస్తా ఉంటే ఈ రోజు ప్రతిపక్షాలు కూడా ఏ రకంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం ఏదైతే ప్రజలకు చేరువ చేయాలో వాటన్నిటినీ కూడా ప్రజలకి చేరువ చేశాం. ఈ రోజు ఏదైతే ప్రభుత్వం వ్యతిరేక విధానాలు ఇంకా స్పష్టంగా ప్రజల నుంచి కూడా స్పందన వస్తుంది. ఈ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఏవైతే ఈ రోజు రాబోయే కాలంలో మనం ప్రభుత్వంలో ఏర్పాటైనాక ఏం అభివృద్ధి జరగాలో అనేటువంటిది మేము చెప్పే లోపే ప్రజలే స్పష్టంగా చెప్పే పరిస్థితి ఉంది. ఈ రోజు జగన్ రెడ్డి గారు పేదవాళ్ళుగానే ఉండేటట్టుగా, వాళ్ళు ధనికులు కాకుండా ఉండేటట్టుగా, పేదవాళ్ళకి సౌకర్యాలు ఉంటే మీ పథకాలు కట్ అనే విధంగా నిర్ణయాలు 300 యూనిట్లు కరెంటు కాలితే వాళ్ళకి పథకాలు కట్ అనేటువంటి నిర్ణయం పేదవాడిగా ఉంచాలనేటువంటి కారణం తప్ప ఇంకోటి లేదు. మన చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ తాలూకు ఉద్దేశం పేదవాళ్ళు ఆదాయాలు పెరిగి సంపన్నులుగా ఉండాలి. ఈ రోజు మధ్యతరగతి కానీ లేకపోతే ఉండేటువంటి వ్యాపార వర్గాలు కానీ ఉద్యోగ వర్గాలు కానీ అందరూ కూడా ఆనందంగా ఉండేటట్టుగా నిర్ణయాలు ఉండాలి తప్ప ఈ రోజు అన్ని వ్యవస్థలో యువత ఉద్యోగాలు లేవు, మహిళలు కానీ రైతాంగం అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈ అరాచక పాలన కానివ్వండి, ఈ అసమర్థ పాలన కానివ్వండి, ముఖ్యంగా ఈ అవినీతిమైనటువంటి పాలన ఒక అహంకారి చేతిలో ఈ రాష్ట్రం ఉంటే ఏం నష్టపోతామో ఆ నష్టాన్ని అందరూ కూడా అన్ని వర్గాల వారు చూశారు. కాబట్టి దాన్ని మరలా రాబోయే రోజుల్లో మరి బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసనమైంది. మే 11న ఎన్నికలు రాగానే ఈ రోజు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ ఓటేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్న నేటి సమాజంలో అరకు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మహిళా సాధికారత కల్పిస్తూ మరో అడుగు ముందుకు వేశారు. ఆమె ఏం చేసినా విశేషమే అన్నట్లు గిరిజనం ఆసక్తిగా ఫాలో అవుతూ ఉంటారు. తన ఎన్నికల ప్రచారంలో వినూత్నంగా మహిళా మనుల్ని అధిక ప్రాధాన్యత కల్పిస్తూ మహిళా బౌన్సర్లని తన ప్రచారంలో పాల్గొని తనకు పెరుగుతున్న తాకిడి నుంచి రక్షణ కల్పించే అవకాశం మహిళా బౌన్సర్స్ కి కల్పించారు. ఈ ఎన్నికల ప్రచారంలో వారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన నాటి నుంచి ఆమెకు అంతటా విశేష ఆదరణ లభిస్తోంది. తన ప్రచారానికి భారీగా ఆదరణ లభిస్తూ ఉండటంతో మహిళా బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు. గిరిజన గ్రామాల్లో సెలబ్రిటీల మాదిరి మహిళా బౌన్సర్లతో రక్షణ కల్పిస్తూ ఉండటంతో ఇది కూడా ఒకంత ఆసక్తిగా ప్రజలకు కనిపిస్తూ ఉంది. సాధారణంగా ఎవరైనా కండలు తిరిగిన పురుషుల్ని బౌన్సర్లుగా ఏర్పాటు చేసుకుంటారు. అయితే కొత్తపల్లి గీత నూతన పందాలో మహిళా అభివృద్ధి, మహిళా సంక్షేమం కోసం ఆలోచిస్తూనే మహిళలకు ఒకంత ఉపాధి కల్పించేలా లేడీ బౌన్సర్లను మేము ఇందులోనూ పురుషులకు తక్కువ కాదనే రీతిలో మహిళల్ని పెట్టుకోవడంపై శభాష్ గీతమ్మ అంటూ సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. బ్లాక్ టీషర్టు, ప్యాంటు ధరించిన మహిళలు పురుష బౌన్సర్లకు తీసిపోని విధంగా తమ డ్యూటీ నిర్వహిస్తున్నారు. ఇన్సూరెన్స్ ఇస్తున్నారమ్మా. మోదీ గారు అందరి కోసం కష్టపడతారమ్మా. 21 గంటలు కష్టపడతారు ఆయన మన
బియ్యం ఇచ్చాడు కదమ్మా జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం పిల్లలకి అంగన్వాడీ స్కూల్స్లో భోజనం దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం దగ్గర నుంచి స్కూల్లో క్లాస్ రూమ్స్ దగ్గర నుంచి అన్ని మోదీ గారే ఓన్లీ ఇక్కడ స్టిక్కర్లు పెట్టుకుంటున్నారమ్మా. జగన్మోహన్ రెడ్డి థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నేతమ్మ గారి నాయకత్వం, నేతమ్మ గారి నాయకత్వం, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా, అప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా, నిజం అబద్ధాలను నిందైన మార్చుకోవా, గొంతు మూసి కులాసా నడిగే భారత్ ద్వారా 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మోదీ గారు 5 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు ఆయుష్మాన్ భారత్. అసలు ఎవరు ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇవ్వరు. ఎందుకంటే వయసు పైబడ్డ వాళ్ళకి ఇంట్లో కూడా భారం ఉండకూడదని అందరూ 5 లక్షలు ఓన్లీ ఆయుష్మాన్ భారత్. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ లేదు, అంతా ఆరోగ్యశ్రీ. ఏం ఆరోగ్యశ్రీ ఎవరికి తెలియదు. చెప్పండి అమ్మ. థ్యాంక్ యూ. అది సిలిండర్ ఉంటారు కదా, బ్లాక్ సత్యనారాయణ గారికి థ్యాంక్ యూ. మోడీ గారు అంటే మీకు ఇష్టమమ్మా? ఇష్టమేనా? మోదీ గారు చాలా మంచి చేస్తున్నారమ్మా దేశానికి. ఆయన ప్రధానమంత్రి అవ్వాలి. ఓటేయండి అమ్మా. కమలం తెలుసు కదా మీకు అందరికీ చేస్తారు. తెలుసు.
కలవపూజ చేయండమ్మా. మంచిది. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు 14, 23, 24 వార్డుల్లో తన ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ముందుగా 14 వార్డు కార్పొరేటర్ కటారి అనిల్ కుమార్ రాజుతో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించి పోర్టు స్టేడియంలో ప్రచారం చేశారు. అనంతరం 23వ వార్డులో కార్పొరేటర్ గుడ్ల విజయసాయి రెడ్డితో కలిసి వార్డులో పర్యటించి అందరినీ ఆప్యాయతతో పలకరించి తనకు ఎంపీ అభ్యర్థి ఝాన్సీకి ఓటు వేయాలని కోరారు. అనంతరం 24వ వార్డులో స్థానిక కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి సమక్షంలో బీజేపీ జనసేన కార్యకర్తలు నాయకులు వైసీపీలో చేరారు. వారికి కేకే రాజు పార్టీ కండవ వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేకే రాజు మాట్లాడుతూ జగన్ పాలన రాష్ట్రానికి మరో 30 ఏళ్లు అవసరమని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి వైసీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
దక్షిణంలో ప్రధాన అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులు ప్రచారాలు జోరందుకున్నాయి. ఓ పక్క జనసేన కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ సతీమణి భర్త తరపున ప్రచారం చేస్తూ ఉండగా, మరొక వైపు వైసీపీ అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తరపున వాసుపల్లి తనయుడు సూర్య ప్రచారాన్ని కొనసాగిస్తూ అభిమానులు కార్యకర్తల్లో జోష్ పెంచారు. ఇందులో భాగంగా శుక్రవారం 37వ వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ చెన్నా జానకిరామ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటింటా ప్రచారానికి వాసుపల్లి సూర్య ముఖ్య అతిథిగా హాజరై ప్రజలతో మమేకమవుతూ తండ్రి చేసిన అభివృద్ధి, జగనన్న సంక్షేమ పాలన వివరిస్తూ వాసుపల్లి గణేష్ కుమార్కి ఓటు వేయాలని కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రచారం వివరాలు వెల్లడించారు. మా 37వ వార్డుకి గౌరవ అతిథులు మన ముఖ్య మంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన వాసుపల్లి గారి కుమారుడు మన వాసుపల్లి సూర్య గారు మా వార్డులో పర్యటనకు వచ్చారు. ఆ పర్యటన చూస్తున్నారు కదా, జనసందేహం ఎలాగున్నది. ప్రతి ఒక్కరూ జనాలు నీరాజు పడుతున్నారు. ఎందుకంటే ఇటు పక్క చూస్తే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమం, రెండోది ఏమొచ్చి మన వాసుపల్లి గారి సంక్షేమం అభివృద్ధి. ఆయన చేసింది మీకు తెలుసు. వాసుపల్లి గణేష్ కుమార్ గారు మన వార్డులో 2,20,00,000 రూపాయల నుంచి ముస్లిం మైనారిటీల కోసం ప్రత్యేక ఆధునీకరణ కోసం వాళ్ళ శ్మశాన వాటిక కోసం 2,20,00,000 ఇప్పించిన ఘనత. అదే నా వార్డులో 4 సామాజిక భవనాలు ఇప్పించిన ఘనత మన వాసుపల్లి గణేష్ కుమార్ గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది. కనుక ఈరోజు పర్యటనలో ప్రతి ఒక్కరు 2 ఓట్లు 2 ఫ్యాన్ కేసి, ఒకటి బుర్సా ఝాన్సీ లక్ష్మి గారికి, అలాగే రెండోది వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, ఆ 2 ఓట్లు ఫ్యాన్పై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ఒక్కరు చెప్తూ వస్తున్నారు. వాటిలో వచ్చి చేస్తున్నాను. నాకు ఎంత ఆనందంగా ఉన్నదంటే అంత ఆనందంగా ఉన్నది. అసలు నాన్నగారు నేను ఇలాగ వెళ్ళగానే వాళ్ళు నన్ను ఓన్ చేసేసుకున్నారు. వాళ్ళు కొంత సొంత బిడ్డలాగా నన్ను దీవించి, అమ్మ నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు, మేమందరం నాన్నగారికి వేస్తావు, నువ్వు వెళ్ళు, మిగిలిందంతా చేసుకో, మాకేం చెప్పాల్సిన అవసరం లేదు, నాన్నగారు తప్పితే ఇక్కడ ఇంకోళ్ళు ఉండరు అనుకొని ఎంత వాళ్ళు చెప్పే మాటలకి నాకు ఎంత ఆనందం ఉంటే అంత ఆనందం వస్తుంది. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఏది చేసినా సరే నాన్నగారు వస్తారు ఇక్కడికి, వీళ్ళందరికీ ఇంకా మెరుగుదిద్దుతారు, వీళ్ళ జీవితాలన్నీ మారుతున్నాయి. ఇంకా నా వాసుపల్లి గణేష్ కుమార్ లాంటి లీడర్ని వదులుకుంటే అది మనం చేసే తప్పు అవుతుంది తప్పితే అది ఇంకా ఏమీ కాదు అని చెప్పచ్చు అనమాట. ఎందుకంటే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ప్రతిరోజు ప్రజల మధ్యనే ఉంటారు. ఏదో ఒక కార్యక్రమం, ప్రజా దర్బార్ అని చెప్పేసి ప్రజలను కలుస్తూ ఉంటారు. డైలీ ఎమ్మెల్యే అనుకొని కలుస్తూ ఉంటారు. ఎవరికైనా ఒంట్లోకి బాగాలేకపోతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి ఆర్థిక సాయం చేసి సొంత నిధులతో ఆర్థిక సాయం చేస్తుంటారు. అలాంటి నాయకులు ఎక్కడ దొరకదు. నేను ఆయన కొడుకుగా కాదు, ఒక ఓటర్గా చెప్తున్నాను, ఆయనకు ఓటు వేయడం అనేది మన బాధ్యత. అలాంటి నాయకులు 100కో 1000కో ఒకరు వస్తుంటారు. అలాంటి వచ్చిన వాళ్ళని వదులుకోకూడదు. అది మనందరూ బాధ్యత కింద మీరు పరిగణలోకి తీసుకొని నాన్నగారికి ఓటేసి వాసుపల్లి గణేష్ కుమార్ గారిని గెలిపించి, బొత్సగా ఝాన్సీ గారిని గెలిపించి, అలాగే మన జగన్ గారు సీఎం గారిని, ఆయనే సీఎం నెక్స్ట్ ఎప్పటికైనా సరే, ఎన్నేళ్ళైనా సరే ఆయనే సీఎంగా ఉంటారు. ఇది నా విన్నపం. థ్యాంక్ యూ. ఎన్నికల ప్రచారంలో భాగంగా 97వ వార్డు చిన్న ముసిడివాడ సత్యనగర్లో కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు ఆధ్వర్యంలో కాలనీ అసోసియేషన్ వారితో ఆత్మీయ సమావేశం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పంచకల రమేష్ బాబు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్యాగం చేసి రాష్ట్ర భవిష్యత్తుకు అండగా ఉంటానని అన్నారని తెలిపారు. రేపు జరగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొని రాష్ట్ర
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనకు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ కు కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండి ఇక్కడ ఎమ్మెల్యేగా మీ అందరూ అభిమానంతో నేనైతే వాళ్ళ చేతుల మీద మీ వార్డుని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తానని చెప్పి నేను మాటిస్తాను. ఈ రాష్ట్ర దేశ భవిష్యత్తు ఇంకా బాగుండాలన్నా హంతకులు కన్నెరు చేస్తే లోపలికి వెళ్ళిపోయే బతుకుల్లో ఉన్నవాళ్ళు, హంతకులు ఇలాంటి వాళ్ళు మనం పరిపాలిస్తే మీ దగ్గర సెలవు తీసుకుంటాను. తెలుగుదేశం సైకిల్ కనబడలేదు కదా అని చెప్పంటారు. కానీ ఈరోజు పంచకల రమేష్ బాబు గారిని మనం గెలిపించుకుంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతాడు. తెలుగుదేశం అనేది నేనున్నాను. ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు ఒకటే చెప్పారు సార్, నేను ఆయన అడిగాను ఏంటి సార్ మరి మా పరిస్థితి ఏంటి, మాకు చెప్పి 2 పట్టుకెళ్ళి తీసుకెళ్ళు, దగ్గరుండి జనంలో తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పు, వాళ్ళకి విషయం అని చెప్పాను స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి అనుకుంటే మనం రమేష్ బాబు గారిని గెలిపించుకోవాలి. నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవ్వాలనుకుంటే మన సీఎం రమేష్ గారిని గెలిపించుకోవాలి. ఆయన త్యాగాలు చేశాడు. 175 నియోజకవర్గాల్లో 21 తీసుకున్నాడు. 154 నియోజకవర్గాలు తెలుగుదేశానికి వదిలేస్తే దాంట్లో 10 బీజేపీ, 144 తెలుగుదేశం పోటీ చేస్తాం. బీజేపీని చంద్రబాబు నాయుడిని కలిపాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ పరిధిలో వాళ్ళు త్యాగాలు చేశారు రాష్ట్రం కోసం. మనం కూడా ఎంతో కొంత చేయాలా. మీరందరూ 10 మందికి చెప్పగల సామర్థ్యం ఉన్న వ్యక్తులు, చెప్పండి. మంచి మేనిఫెస్టో కూడా పెట్టాం. ఈ వాలంటీర్స్ ద్వారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వస్తే రాష్ట్రంలో పథకాలన్నీ రద్దయిపోతాయన్న విష ప్రచారం చేస్తున్నారు. పథకాలు ఏం జగన్తోనే మొదలవ్వలేదమ్మా, జగన్ పోతే రద్దయిపోవటానికి. 14లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పార్టీలోనే ఎమ్మెల్యేని, అప్పుడు 200 ఉండేది పెన్షన్. 19 వచ్చేసరికి మేము 2000 చేసాం. 200 పెన్షన్ 2000 చేయడం అనేది తక్కువ. అసలు ఏదైనా ప్రజల సంక్షేమం అంటూ మొదలుపెట్టిందే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పేరు. 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చిన, జనతా వస్త్రాలు ఇచ్చిన, 30 రూపాయలతో పెన్షన్ స్టార్ట్ చేసిన, ప్రతివాడికి ఇల్లు ఇచ్చిన, అది ఎన్టీ రామారావుతో మొదలైంది తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాను బటన్ నొక్కడం కాదు, మన పేక నొక్కాడు అమ్మాయి. బటన్ నొక్కడం అందరూ నొక్కారు, కానీ ఇంత గొప్పగా ఎవరు చెప్పుకోలేదు. ఎవరైనా నొక్కాల్సిందే. మిమ్మల్ని గెలిపించుకున్నది దేనికి? మిమ్మల్ని గెలిపించుకున్నదే మీరు ఏదైనా చేస్తారని. కానీ ఆయన చేసింది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ అయిపోయింది. రాష్ట్ర శ్రేయస్సు కోసం ఫైనల్గా మీకు ఒకే మాట చెప్తున్నాను. మేము గెలుస్తామా వస్తామా లేదా అనేది న్యాయ నిర్ణేతలు మీరు, అది వేరే విషయం. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా మంచి వ్యక్తులను సెలెక్ట్ చేసుకోండి, ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వాన్ని తెచ్చుకోండి. మన బిడ్డల భావితరాల భవిష్యత్తుకి మంచి బాట నిర్మించుకుందామని చెప్పి మాత్రం మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. జీవీఎంసీ 33వ వార్డు నీలమ్మ వేప చెట్టు రోడ్లో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రారంభించారు. శ్రీ నీలమ్మ వేప చెట్టు అమ్మవారి ఆలయ చైర్పర్సన్ బోరా విజయలక్ష్మి, బోరా శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి, శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. వార్డులో వెంకటేశ్వర మెట్ట నివాసులకు ఎమ్మెల్యే వాసుపల్లి శాశ్వత పరిష్కారం అందించారని తెలిపారు. ఈ ఎన్నికల్లో తమతో పాటు మరో 2 బృందాలుగా ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. దక్షిణ నియోజకవర్గంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు వైసీపీని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. నమస్కారం అండి, నా పేరు బొర్రా విజయలక్ష్మి శ్రీనివాసరెడ్డి, శ్రీ నీలమ్మ వేప చెట్టు అమ్మవారి దేవస్థానం చైర్మన్. అలాగే ఈరోజు మేము పార్టీ కార్యాలయం ఓపెన్ చేశాము. మా ఎమ్మెల్యే గారి దక్షిణ నియోజకవర్గం అయినటువంటి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారి చేతుల మీదుగా 33వ వార్డులో
బోరా శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మేము ఈరోజు పార్టీ ఆఫీస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఆఫీసు ఓపెనింగ్కి మా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఓపెన్ చేశారు. ఈ కార్యక్రమం కూడా చాలా విజయవంతంగా మా మహిళా కార్యకర్తలైతేమి, అలాగే ఓటర్లు కూడా, జగనన్న అభిమానులు, అలాగే వాసుపల్లి అన్న అభిమానులు కూడా చాలామంది, వందలాది మీదుగా చాలామంది వచ్చారు జనాలు. అలాగే మేము ప్రతిరోజు ప్రచారానికి కూడా వెళ్ళడం జరుగుతుంది. అలాగే డోర్ టు డోర్ మార్నింగ్ వెళ్తున్నాము, ఈవినింగ్ వెళ్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఓటర్స్ మేము జగనన్నకే ఓటేస్తాము. ఎందుకంటే మాకు పిల్లలకి అమ్మఒడి వస్తుంది, అలాగే పెద్దవాళ్ళమ్మ పెన్షన్ అందుకుంటున్నాం. మేము ఆయన సొమ్ము తిన్నాం. మేము ఆయనకి కాకపోతే ఇంకెవరికి వేస్తారు? ఏదొచ్చినా కూడా ఎన్నన్నా కానీ మేము జగన్ పార్టీయే, జగన్కే మా ఓటర్ అనేసి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని చాలా బాగా ఆదరిస్తున్నారు. అలాగే మా ఎమ్మెల్యే వాసుపల్లి గారు ఆల్రెడీ 2 సార్లు గెలిచారు. ఆయన ప్రతి ఒక్కరు గడప గడపకి వెళ్ళంగానే ఫస్ట్ మేము వెళ్ళంగానే వాసుపల్లి గారే గెలుస్తారు. మీరు ఎందుకమ్మా తిరుగుతున్నారు ఎండల్లోని? ఆయన వస్తారు, మళ్ళీ జగన్ అన్న వస్తుంది, మళ్ళీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీయే మళ్ళా అని చెప్తున్నారు. అలాగే ఈసారి 3వసారి ముచ్చటగా మా ఎమ్మెల్యే వాసుపల్లి గారు గెలుస్తారు. గెలిచి ఆయన హ్యాట్రిక్ కొట్టాలని మేమంతా కూడా దేవుణ్ణి కోరుకుంటున్నాం. బంపర్ మెజారిటీగా చేస్తాము. అలాగే మినిస్టర్గా మేము చూస్తాము. దక్షిణ నియోజకవర్గం 34 వార్డులో టీడీపీ దక్షిణ ఇన్ఛార్జ్ సీతం రాజు సుధాకర్ ఆధ్వర్యంలో 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు పర్యవేక్షణలో టీడీపీ ఎన్నికల కార్యాలయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి స్థానిక జనసేన కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం సీతంరాజు సుధాకర్, విల్లూరి భాస్కర్రావు మాట్లాడారు. దక్షిణ నియోజకవర్గంలో వార్ వన్ సైడే అని అన్నారు. కూటమి గెలుపు తథ్యమని, రాష్ట్రంలో చంద్రబాబు సుస్థిర పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. మంచి రోజు కావడంతో దక్షిణ నియోజకవర్గం పార్టీ కార్యాలయాన్ని కార్యకర్తలు మరియు దక్షిణ నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం, ఎలాగ పార్టీ ఆఫీస్ కూడా దక్షిణ నియోజకవర్గం బార్డర్లోనే ఉంది. సో ఇది కూడా 2వ ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తే కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ కూడా ఎలక్షన్ టైం కాబట్టి కొద్దిగా ఎక్కువ ఎక్స్టెన్సివ్గా కార్యకర్తలు కూడా ఇక్కడ కూర్చుంటూ ఉంటారు. సో వార్డులో కానీ ఇక్కడ నుంచి కనీసం ఒక 5-6 వార్డులు బార్డర్లో ఉంటాయి. సో వీరికి కూడా ఉపయుక్తంగా ఉండి సమాచార సేకరణ కానీ ఎలక్షనీరింగ్ సంబంధించింది కానీ కూర్చొని మాట్లాడుకోవడానికి ఉపయుక్తంగా ఉండడానికి ఆ ఉద్దేశంతో ఇక్కడ కూడా ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. సో అందరూ కూడా ఈ 16-17 రోజులు కార్యోన్ముఖులై ఉమ్మడి అభ్యర్థి జనసేనకి కేటాయించడం జరిగింది. వంశీకృష్ణ శ్రీనివాస్ విజయం కొరకు అందరూ కార్యోన్ముఖులై ఉన్నాము. మరి అటు ఇటుగా ఉన్న వాళ్ళు కూడా కార్యోన్ముఖులు చేసి ఈ గోల్ని అచీవ్ చేసుకుని 175లో ఎంత మ్యాక్సిమం మనం సీట్లు సాధించాలనే లక్ష్యంతో ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ అన్ని విజయాల్ని, మా దక్షిణ నియోజకవర్గ విజయాన్ని, అన్ని విజయాలతో పాటుగా ఈ విజయాన్ని కూడా అందించి ఆయన తాలూకా మన్ననలు పొందాలనే ఉద్దేశంతో అందరం కూడా సుసిద్ధులై అంతా రెడీగా ఉన్నాం. విశాఖ దక్షిణ నియోజకవర్గం అందరికీ కూడా ఉమ్మడి పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలనే ఒక గొప్ప ఆలోచనతో విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్, నూతనంగా నియమింపబడిన ఇన్ఛార్జ్ వర్గం శ్రీ సీతంరాజు సుధాకర్ గారి తాలూకా ఆధ్వర్యంలో, ఆయన తాలూకా సమక్షంలో ఈరోజు ఇంత గొప్పగా ఇక్కడ పార్టీ కార్యాలయం ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో తేవడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా దక్షిణ నియోజకవర్గంలో ఎక్కడైతే మనకి ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా మన దక్షిణ నియోజకవర్గంలో మనం గెలవడానికి ఏవైతే ప్రభావితం చేస్తాయో, ఎవరు అంటే అక్కడ 10 మందికి మన ఓట్లు ప్రభావితం చేసే ఏ సందులోని ఏదైనా సమస్య ఉన్నా, ఎవరికైనా చెప్పాల్సి ఉన్నా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి మన ఇన్ఛార్జ్ వర్గాలకు చెప్తే
తద్వారాగా మన ప్రాబ్లమ్స్ మనం క్లియర్ చేసి మన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించే దిశగా మనందరూ కూడా పనిచేయాలని, అలాగే ఈ యొక్క పుణ్యక్షేత్రం ఈ యొక్క దక్షిణ నియోజకవర్గం టీడీపీ కార్యాలయం ద్వారాగా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు వచ్చేలాగా ఉత్తమమైన ఇంకా ఎన్నో 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 ఉన్నతమైన పదవులు వచ్చే విధంగా ఇక్కడ మా గురువారి సుధాకర్ గారి ద్వారాగా ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో రావాలని, ఆయన ప్రతి ఒక్కరు కూడా గుర్తింపు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కార్యాలయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. శుక్రవారం ఉదయం 61వ వార్డుకు చెందిన వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కార్పొరేటర్ కొనతాల సుధా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు కొత్త నక్కవానిపాలెంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆనంద్ కుమార్ యువకులకు వైఎస్ఆర్సీపీ కండువా వేసి పార్టీలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీని నమ్ముకున్న వారికి ఎప్పుడు అన్యాయం జరగదని, అదేవిధంగా ఏ కష్టం వచ్చినా పార్టీ ఎప్పుడు ఆదుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఏ కష్టం వచ్చినా మీకు నేనున్నాను అని భరోసా ఇచ్చారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేసి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే పశ్చిమంలో ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ వార్డు అధ్యక్షులు జేవీఎస్ఎన్ రాజు, కేబుల్ వాసు, జేవీఎస్ క్లస్టర్ 1 కన్వీనర్ భోగవల్లి నాగభూషణం, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖలో టీడీపీ కూటమి అభ్యర్థులకు పెరుగుతున్న ఆదరణ. కూటమికి మద్దతు తెలియజేసిన ఐటీ కంపెనీల ప్రతినిధులు, హోల్సేల్ మర్చెంట్స్ అసోసియేషన్ నాయకులు. పెందుర్తి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అదీప్ రాజు సతీమణి శిరీష ఎన్నికల ప్రచారం. అదీప్ రాజును మళ్లీ గెలిపిస్తే పెందుర్తిని మోడల్ సిటీగా మారుస్తారని భరోసా. జీవీఎంసీ 89వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు. వైసీపీ పట్ల వ్యతిరేకత, చంద్రబాబు పట్ల నమ్మకమే కూటమి విజయానికి సోపానమని స్పష్టం. మహిళా సాధికారతకు స్వయం సహాయం చేసిన అరకు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. తన సెక్యూరిటీగా మహిళా బౌన్సర్స్లను నియమించుకుని మహిళల సంక్షేమానికి పెద్దపీట. ఉత్తరంలో వైసీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తల సందడి మధ్య ప్రచారాన్ని కొనసాగిస్తున్న స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు తనను గెలిపించి జగన్కి మరో అవకాశం కల్పించాలని ఓటర్లకు విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.